నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఛానల్. ఎట్లున్నారు, మంచుకున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఏంటి ఆఫీస్లో కూర్చొని దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకుంటున్నారా? అంటే నేను ఉన్న లీవ్స్ అని వాడేసాను అనమాట. దివాళీ కూడా నాకు ఆప్షనల్ ఆఫ్ లేదు. ముందు పండుగలు అన్నిటికీ పెట్టేసుకున్నాను. అండ్ మధ్యలో కొంచెం ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే వాటికి కూడా వెళ్ళొచ్చాను. ఇంకా అందుకని చెప్పేసి ఆఫీస్కి అయితే వచ్చాను అనమాట. వచ్చి ఎలాగైనా వర్క్ చేయాలి అండ్ ఈవినింగ్ అయితే తొందరగా వెళ్ళిపోవాలి. సో ఈరోజు నేను ఆఫీస్లో ఏం చేస్తాను ఏంటి అనేది నేను పూర్తి వీడియో అయితే పెడతాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆఫీస్కి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? వాటర్ బాటిల్లో వాటర్ లేదన్నమాట, అయిపోయింది. క్యాప్లో తాగేసా. సో ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. నేను ఒక్కదాన్ని అనుకున్నారా? నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళకి కూడా లీవ్స్ లేవు ఈరోజు. మనకి దారిలో 2 స్కెచ్లు దొరికినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే స్కెచెస్ రాలేదు, మార్కర్స్. ఇప్పుడు ఈ మార్కర్స్ తీసుకొని మనం బోర్డు డెకరేట్ చేసుకుందాం హ్యాపీ దివాళీ అని. ఎస్, సో మన ఫ్రెండ్ అనమాట ఇప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారు మనకి. ఇప్పుడు దాకా తెలియదు నాకు ఛానల్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం. మన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎలా డెకరేట్ చేస్తానో చూపిస్తాను. సో గైస్, ఇక్కడ ఆల్రెడీ హ్యాపీ దివాళీ అని రాసేసాను. ఇప్పుడు ఇంకా నీట్గా డెకరేట్ చేసుకుందాం అనమాట, పువ్వులు వేసి. ఓకే, నాకు గ్రీన్ మార్కర్ లేదు, సో లీవ్స్ అయితే అందుకే బ్లూ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్రాకర్స్ వేసుకుందాం. లడ్డు కాజా అది ఇక్కడ లడ్డు స్వీట్స్. స్వీట్స్ అంటే మర్చిపోయింది గైస్, అందరికీ మనం స్వీట్స్ తెచ్చాము. సో స్వీట్స్, హ్యాపీ దివాళీ గైస్, హ్యాపీ దివాళీ. ఈ బదులు కూడా నేను తినేస్తాను. చాలా బాగుంది. ఇప్పుడు నేను బోర్డు ఎలా డెకరేట్ చేసానో చూపిస్తాను. ఓకే, నైసా, బాగుంది కదా? హ్యాపీ దివాళీ మీ అందరికీ. ఇది రాకెట్ పేల్చండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఆటం బాంబ్ చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చేతుల్లో పేలిపోతాయి. చుచ్చుబుట్లు అయితే బాగానే ఉంటాయి. ఇవి కూడా ఈ మధ్యలో ఏమవుతున్నాయంటే ఒకసారి పేలిపోతున్నాయి అనమాట. అండ్ భూచక్రాలు ఇవి బాగుంటాయి. ఇది వచ్చేసి పాంబిల్ గైస్,
స్నేక్ వేద్దాం అనుకున్నాను, మళ్ళీ భయపడతారని లేదు. ఇది కాకరపోవద్దు. ఇవన్నీ కాల్చుకున్నాక చక్కగా స్వీట్స్ అయితే తినండి. నాకు దీంట్లో ఇష్టమైన స్వీట్స్ అన్నీ వేసాను. ఇవన్నీ మీకోసమే. అండ్ మెయిన్ విషయం ఏంటంటే బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, బాంబులే పేల్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటికి చాలా భయం. అవి స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే ఎక్కడ ఉండాలో ఏంటో కూడా వాటికే తెలియదు, అందుకే స్ట్రీట్లో తిరుగుతూ ఉంటాయి. మీరు బాంబులు పేల్చినప్పుడు వాటికి ఎక్కడ తక్కువలో తెలియదు. అందుకని చెప్పేసి పేల్చేటప్పుడు జాగ్రత్తగా పేల్చండి. వాటికి ఏ హానికరం జరగకుండా చూడండి గైస్. మూగజీవులు కదా గైస్, అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకుంటాము ఏదైనా నొప్పి కలిగితే. సో మీరు జాగ్రత్తగా ఉండండి, అట్లనే వాటిని కూడా జాగ్రత్తగా చూడండి. ఇంకా మనం వర్క్ చేసుకుందాం. ఇప్పుడు టైంకి లాగిన్ అవ్వకపోతే మా మేనేజర్ మళ్ళీ కాల్ చేసి ఆఫీస్కి వచ్చి కూడా వర్క్ చేయలేదని చెప్పేసి తిడతారు. సో ఇప్పుడైతే వర్క్ చేసుకుందాం. ఇంకైతే ఈరోజు ఆఫీస్ నుండి ఇంటికి తొందరగా వెళ్ళిపోతాను, ఎందుకంటే ఎవరు లేరు, మేమే ఉన్నాం. అండ్ దట్టు ఈవినింగ్ అందరూ క్రాకర్స్ అయిపోయి వెళ్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు క్యాబ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకో 5 మినిట్స్లో క్యాబ్ ఉంటుంది. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతా. అక్కడ కొంచెం వర్క్ చేస్తాను. టైం అవ్వగానే ఇంకా లేచి పూజ చేసుకొని క్రాకర్స్ అవి కాలుస్తాను, లేకపోతే లేదు. సో దీపాలు అయితే పెట్టుకుంటాను. సో అది కూడా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఇంకా క్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ చదువుకొని బాయ్ గైస్. ఈరోజు ఆఫీస్ అంతా పిచ్చుతాను, నేను ఒకదాన్ని తిరుగుతాను గైస్. చూడండి అంతా ఖాళీ. మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఖాళీ ఉన్నారు. అక్కడక్కడ ఎవరో 2-3 వచ్చారు. అండ్ అక్కడ ఏదో బొమ్మ కనిపించింది, కానీ బాగుంది, చూపిద్దామంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, అందుకే ఇప్పుడు చూపించలేను. చూడండి మా ఫ్లోర్లో కూడా అక్కడొకరు ఉన్నారు. ఇంటికి తొందరగా వెళ్ళిపోతాయి కాబట్టి ఇంటికి వెళ్ళాక తింటాను గైస్, అప్పుడు దాకా ఏం తిన్నాను. సో బాయ్ గైస్, ఇంటి దగ్గర అయితే కలుసుకుందాం. ఇంటి దగ్గర నేను ఎట్లా పండుగ చేసుకుంటానో చూపిస్తాను మా తమ్ముళ్ళతో కలిసి. అప్పటి వరకు చిన్న బ్రేక్. గాలికి మొత్తం దీపాలని ఆడేసి ఈసారి అయితే ఈ వాటర్ డియర్స్ అయితే తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. అండ్ దివాలి కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు నేను ఆఫీస్ నుండి రాగానే మొత్తం అంతా అనమాట. ఎంత బాగుందంటే బయట చాలా బాగుంది. ఏదైతే గమనించి కానీ నచ్చింది ఒకటి ఉంది ఏంటంటే మీరు క్రాకర్స్ అయితే పేల్చలేదు. లాస్ట్ టైం కూడా పేల్చలేదు కదా, ఆల్రెడీ వెనకాల
బాగుందో కదా. మరి మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సో మీరు దీపావళి బాగా ఎంజాయ్ చేయాలని అండ్ అట్లానే ఆ శ్రీ సంపదతో వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే మొత్తం మీరంతా చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటాను. ఇల్లు ఇంటి దగ్గర మొత్తం మంచిగా డెకరేట్ చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.